సంతనూతలపాడు శాసనసభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. విజయ్ కుమార్ నామినేషన్ సందర్భంగా చీమకుర్తిలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. వేల సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ శ్రేణులతో చీమకుర్తి పట్టణం పసుపుమయంగా మారిపోయింది. విజయ్ కుమార్ కు మద్దతుగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాబోతుందని విజయ్ కుమార్ అన్నారు. జనాల్లో గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉంది. సంతనూతలపాడులో నేను 4 ఎలక్షన్లు చూస్తూ ఉన్నా. 15 ఏళ్ల నుంచి నేను ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. ఎన్నడూ లేని స్పందన ఈరోజు కనపడతా ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఎప్పుడు లేని వ్యతిరేకత ఈరోజు కనపడతా ఉంది. ఖచ్చితంగా 20,000 పై మెజారిటీతో సంతనూతలపాడులో తెలుగుదేశం అభ్యర్థి విజయ్ కుమార్ గ్యారంటీ గెలిచారని నాకు పూర్తి నమ్మకం. ప్రజల వ్యతిరేకత ఉంది. జగన్ పోయిన ఎలక్షన్లో ఏదో మాటలు చెప్పాడు, దాన్ని నమ్మారు. ఈ 5 ఏళ్ళు 90% ఆ పనులు చేయలేదు. అది జనాల్లో పూర్తిగా అర్థమైంది. అందుకని జనాల్లో చాలా వ్యతిరేకం ఉంది. ఈ వర్గం, ఆ వర్గం, ఈ కులం, ఆ కులం అని కాదు, అన్ని వర్గాల్లో, అన్ని కులాలలో ఈ వ్యతిరేకత ఉంది. మీరు వచ్చే ఎలక్షన్లో, మే 18 జరిగే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ 150 సీట్లు ఖచ్చితంగా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా 150 సీట్లు